హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్లపక్షములో పున్నమి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. మనకి అందుబాటులో ఉన్న నదిలో ప్రాతకాలము స్నానం చేయవలేను. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు నంది కానీ స్నానం చేయవచ్చును. ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉన్నది. శివ విష్ణు దేవాలయాల్లో రెండింట దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలోను ప్రమిదల్లోనూ, ఉసిరికాయల మీద, బియ్యపిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకుని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో బరిణెలతో వేలాడదీస్తారు. అలాగే అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువుల్లో, నదుల్లో మొదలగు వనరుల్లో విడిచిపెడతారు. ఇలా చేయడం వల్ల మనకి పుణ్యప్రదము, అష్టైశ్వర్యము కలుగుతాయి. ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలిని కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి పేరు. మనం పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం. ఇది ప్రాచుర్యంలో రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకుంటారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరము ఇవ్వదలుచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు విధమైన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకుంటారా దంపతులు. అతని వయసు పెరుగుతున్న కొలది వారిలోని గుబులు రేకెత్తుతూ ఉంటుంది. ఆ సమయంలో శివభక్తి పరాయణుడైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పలిస్తే శివుడు పలికిటేంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలుగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడుగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే తమ బిడ్డను ఆమెకిచ్చి వివాహం చేస్తారు. వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం యమబటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనము. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం ఉంది. ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని కూడా మరొక పేరు. తారకాసురుడి 3 కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలే 3 పురాలను వరంగా పొందుతారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదంటాడు బ్రహ్మ. అలాగైతే రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో 3ని ఏకకాలం కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో పట్టణాలలో సహా సంచరిస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తూ ఉంటారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకుంటారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేను అంటాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంట పట్టుకుని శివుని దగ్గరికి వెళతాడు. దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథంగా మారింది. మేరు పర్వతము విల్లుగాని విల్లుగా, ఆదిశేషువు అల్లితాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరూ సమూహర శక్తితో శివుడు త్రిపురాసురులను అంటే 3 పట్టణానికి యజమానులైన రాక్షసుల్ని సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనము. మనము కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా చేయవలసినవి దైవ దర్శనము, దీపారాధన, దీపదానము, సాలగ్రామ దానము, దీపోత్సవ నిర్వహణ. ఈరోజు మనకి విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తీక పురాణంలో పేర్కొనబడినది. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారు కరుణా కటాక్షాలు పొందగలగాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.